నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సామాజిక పెన్షన్లు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1న సామాజిక పెన్షన్ను లబ్ధిదారుల ఇంటికి వద్దనే పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి పెంచిన 1,000 రూపాయలతో కలుపుకొని 7,000 రూపాయలను లబ్ధిదారులు అందుకుంటారని వివరించారు. వైసీపీ నేతల ఒత్తిడితో అనర్హులను పెన్షన్ లబ్ధిదారులుగా చేర్చారని, వారిని గుర్తించి తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే పెంచినటువంటి పెన్షన్ 1,000 రూపాయలు కలుపుకొని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 3,000 రూపాయలు కలుపుకొని జూలై పెన్షన్ 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీ నుంచి ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కబోతున్నాడు. మా దృష్టిలో ఎలక్షన్కు ముందు ఇబ్బడి ముబ్బడిగా అనర్హులందరినీ కూడా వైసీపీ నాయకులు పెన్షన్దారులుగా చేర్చడం అనేటువంటిది కూడా జరిగింది. చాలా రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అనర్హులుగా ఉన్నటువంటి వైసీపీ లబ్ధిదారులు ఎవరైతే చేర్చారో వాళ్ళకి గాన మీరు ఇచ్చినట్లయితే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాడీపేటలోని ఎపెక్స్ ఇన్స్టిట్యూట్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, చిన్మయ మిషన్ కడప అధ్యక్షులు స్వామి తుర్యానంద సరస్వతి పాల్గొన్నారు. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బ్రాడీపేటలోని ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 28వ వార్షికోత్సవ వేడుకలు 50వ బ్యాచ్ పాస్అవుట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. నాగేశ్వరరావు గారు చాలా సమర్థవంతంగా ఎంతమంది విద్యార్థుల్ని వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ సమాజంలో ఈరోజు ఇంగ్లీష్కున్న ఔన్నత్యాన్ని వారిలో నింపుతూ ఎక్కడికి వెళ్ళినా ఏ సుదీర ప్రాంతాలకు వెళ్ళినా కూడా యావత్ ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ ఎంతో ముఖ్యమైపోయిన పరిస్థితుల్లో పిల్లల్లో, అది కూడా సామాజిక వర్గాల నుంచి చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన పిల్లలకి సహజంగానే వారికి ఆత్మ న్యూన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటివి బయట వేస్తూ వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఇంగ్లీష్ అనేది చాలా సర్వసాధారణమైన ఒక లాంగ్వేజ్ మాత్రమే అని వారిలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, కాన్ఫిడెన్స్ని నింపుతూ ఈరోజు ఎందరో విద్యార్థుల్ని ఆయన ఒక అద్భుత శిల్పుల్లాగా తయారు చేసి సుదీర ప్రాంతాలకి, దేశ విదేశాలకి వారు కాన్ఫిడెంట్గా వారి వ్యాపారంలో లేకపోతే వారి ఉద్యోగరీత్యా వెళ్ళే అంత అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తూ ఆయన దీంట్లోనే ఒక మహర్షిగా తయారయ్యారు. మా పూర్వ విద్యార్థులే ఇక్కడ ముఖ్య అతిథులుగా ఇక్కడ రావటం, చాలా ఉన్నతమైన స్థితి చేరుకున్న మా స్టూడెంట్స్ ఇలా గెస్ట్గా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ విద్యార్థిలో ఎవరైతే మంచి భావాలతో పాటు మంచి భాష, మంచి వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారో వాళ్ళే ఈరోజు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపబడతారు, గౌరవింపబడతారు, జీవితం ఆనందమయం చేసుకోగలరు. మనం ఇవాళ చూస్తుంటే ఎలా ఉందంటే, నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో సర్వే ప్రకారం ఏం తెలియదంటే, ఈ స్కిల్స్ పరంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వేరియస్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. అందులో కేవలం 2.9% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అంటే దగ్గర ఒక 18,000 అవుట్ ఆఫ్ 6 lakh పీపుల్ ఒక 18,000 మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన ఈ ప్రపంచంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ లేని విద్య కానే కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనార్థులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ లేఖలో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్ 6,000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని,
నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలల మీ కష్టాన్ని చూసి చలించిపోయానన్నారు. మండు ఎండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చి ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి ఆశీస్సులతో అన్నపూర్ణాలయం భవన నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నల్లపాడు రోడ్లోని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్యతో ట్రస్ట్ ప్రతినిధులు అయ్యప్పరాజు, ధర్మరాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భోజనశాలతో పాటు అద్దె ఇళ్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తాత్కాలిక వసతి, అంతిమ దశలో హాస్పిటల్ ఖర్చులు భరించలేని పేదలకు ఉచిత ఆశ్రమం కల్పించేందుకు గదులను ఇక్కడ నిర్మించారన్నారు. ట్రస్ట్ అందిస్తున్న సేవలకు దాతల తోడ్పాటు కావాలని కోరారు. ఎవరన్నా మరి అద్దెల్లో ఉన్న వాళ్ళు భార్య చనిపోయినా, తల్లి చనిపోతే కొడుకును ఉంచడానికి, లేకపోతే భర్త చనిపోతే భార్య అద్దెల్లో ఉన్నాయి కాబట్టి వారిని కూడా ఇక్కడ వాళ్ళకి తలదాచుకోవడానికి ఉంచే విధంగా 3 బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటులో భాగంగానే మన వాళ్ళందరూ కూడా ఎవరైతే కొద్దిగా సహాయం చేసేవారు ఉన్నారో సహాయం చేయవచ్చు. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి కూడా వారికి ఒక సూచనగా నేను చెప్తున్నాను. అలాగే మన 1 ఎమ్మెల్యే నజీర్ గారు కానివ్వండి, లేకపోతే 2 ఎమ్మెల్యే మాధవ్ గారు కానివ్వండి, మరి ఎంపీగా మినిస్టర్గా అయినటువంటి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కానీ వారు కూడా దీన్ని మరి పరిశీలించి ఇక్కడ మంచి జరుగుతుందనుకుంటే, 10 మందికి సహాయం జరుగుతుందనుకుంటే వారు కూడా గవర్నమెంట్ తరఫున వారి సహాయ సహకారాలు అందించాలని, ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉన్న ఆశ్రమం ఎదురుగా 158 గజాలు స్థలం తీసుకోవడం జరిగింది. ఇందులో కట్టుబడి వచ్చేసరికి కిందంతా భోజనశాల కట్టాలని అనుకుంటున్నాం. ఆ పైన వచ్చేసరికి అవకాశం లేని, ఫీజులు భరించలేని హాస్పిటల్లో చావుకు దగ్గరగా అంటే చివరి దశలో ఉన్న వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేద్దామని అనుకున్నాం. ఒక 4 రోజులు, 5 రోజులు, లేకపోతే వారం రోజులు చనిపోతారు అనుకున్న వ్యక్తులకి అక్కడ హాస్పిటల్లో ఫీజులు కట్టలేక ఇళ్ళకి తీసుకెళ్ళిపోమన్నప్పుడు మన ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో ఆశ్రమం ఎదురుగానే ఉన్న స్థలంలో నూతనంగా ఒక భవనం నిర్మించాలని, ఇందులో అంతిమ సమయంలో ఆసుపత్రి ఖర్చులు భరించలేని వారి కోసం ఇక్కడ వసతి, భోజనం ఉచితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినట్లయితే వారి తాలూకా వారిని ఇక్కడ పూర్తిగా ఉచితంగా భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, విద్యానిధి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్తో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజ హితం కాంక్షిస్తూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, నైసర్గిక స్వరూపాలున్న ఒక గొప్ప దేశం. అందులో ఒక భావజాలం, ఒక దృక్పథం, ఒక ప్రాచీన భావజాలాన్ని మాత్రమే మానవత ముందుకు తీసుకెళ్తే అందరినీ మనం కలుపుతారు. మానవత అంటే మానవత్వం కోసం ఏర్పడిన సంస్థగా భావిస్తారు. మానవత అంటే అట్టడుగు వాళ్ళకి ఉపయోగపడే సంస్థగా భావిస్తారు. మానవత అంటే భారతదేశంలో అసమానతలు తగ్గించి అతి అట్టడుగున్న వారిని చేయబట్టి పైకి లేకుండా ఉండే సంస్థగా భావిస్తారు. ఇటీవలనే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఆ సంస్థ ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అని ఒక నివేదిస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశం భారతదేశం. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా జరపాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపై కూటమి నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ సీఎం చంద్రబాబు ఘనతను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సోమవారం మనందరూ కూడా ఒక పండుగ, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వాడవాడ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్య కార్యక్రమంగా ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది. మీరందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కూడా కలిసికట్టుగా 3 పార్టీలు కూడా ఒకే నినాదంతో రేపు ఈ పండుగ పెన్షన్ పండుగను ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా డ్రమ్స్ వాయిస్తారో, పియానో వాయిస్తారో, ఎట్లా చేస్తారో తెలీదు, కానీ ఒక పండుగ అని చెప్పి అది రంజానా, క్రిస్టమసా, లేకపోతే ఇంకో సంక్రాంతి అని చెప్పి ప్రజలు ఆలోచించుకునేటువంటి రీతిలో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మట్టుపల్లి మోహన్ కు పెమ్మసాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. గత 2 సంవత్సరాలుగా అమరావతి రాజధాని రైతులకు గత వైసీపీ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం త్వరితగతిన పెండింగ్ లో ఉన్న కౌలు మరియు నెలవారీ కౌలులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. రాజధానికి భూమినిచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు. అసెంట్ రైతులకైతే కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు. ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని, ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.